హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉన్నారో మీ అందరికైతే ఒక పెద్ద శుభవార్త అనమాట. రిజల్ట్స్ సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లియర్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అలానే వచ్చేసి మీకు ఇక్కడ ఏవైతే రాంగ్ క్వశ్చన్ మార్కులు ఉన్నాయో మీకైతే సబ్జెక్టులలో కొన్ని రాంగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మార్క్స్ యాడింగ్ అనేది అయితే అవుతుందన్నమాట మీ అందరికీ. ఇక్కడ ఈ క్వశ్చన్లు ఎవరైతే రాసిన విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికైతే మార్కులు అనేవి అయితే కలుపుతున్నారనమాట. ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో మార్కులు అనేవి యాడ్ చేస్తున్నారు, ఎవరెవరికి ఈ మార్కులు అనేవి వస్తున్నాయి, మొత్తం క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో అయితే ఒక స్పష్టత ఇవ్వబోతున్నారు. మీరు చేయవలసినది ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఇప్పుడే పోయి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే నేను అక్కడ ఏ సబ్జెక్ట్లో మార్కులు యాడ్ అవుతున్నాయి, ఎవరెవరికి యాడ్ అవుతున్నాయి, మొత్తం నేను అక్కడ లిస్ట్ పెడతాను అనమాట. అంటే సబ్జెక్ట్ వైజ్గా మనకు తెలుగులో ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి, ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి, మ్యాథ్స్లో ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి మొత్తం మీకు అక్కడ క్లియర్గా నేనైతే మొత్తం ఏ క్వశ్చన్ రాంగ్ వచ్చింది, ఏ క్వశ్చన్లో మార్కులు యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి క్లియర్గా అన్ని నేనైతే ఆ గ్రూప్లో పెడతాను. ఇప్పుడే వీళ్ళైతే మీరైతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే కింద కామెంట్ దగ్గర కూడా పెడతాను, చూసుకోండి లింక్. డైరెక్ట్ మీద దాని మీద నొక్కగానే మీకు వాట్సాప్ గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్లో ఫాలో కొట్టండి, మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వెంటనే నేను పెడతాను. అయితే ఇక్కడ మీకు రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ వచ్చిందనమాట. మనకి ఏదైతే ఎస్ఎస్సి బోర్డు ఉందో మనకి రిజల్ట్స్ అనేవి అయితే ఇక్కడ మే 4వ తారీఖు 5వ తారీఖు లోపు రిజల్ట్స్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తుందనమాట. ఈసారి పాస్ పర్సంటేజ్ విషయంలో కూడా చాలా వరకు అంటే చాలామంది విద్యార్థులు అయితే పాస్ అయ్యారని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. తెలంగాణ ఇక్కడ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో మనకి మే 4th లేదా 5th రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. చాలామంది విద్యార్థులు అయితే పాస్ అయ్యారని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తుందనమాట. రిజల్ట్స్ విషయంలో మీకు ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వాలి. ఏంటంటే ఈసారి పాస్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి అందరికీ మంచి మార్కులు వచ్చాయి. మీకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారో ఒకసారి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్స్లో డౌట్ ఉండి ఫెయిల్ అవుతాం అనుకుంటున్నారా, ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీరు దాంట్లో పాస్ అవుతారా లేరా అని చెప్పేసి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలానే ఈ వీడియోని కూడా మీ తోటి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. మార్క్ యాడింగ్ అనేవి అందరికి అవుతున్నాయి కాబట్టి ఎవరైతే సరే ఈ మార్క్ యాడింగ్ అనేది ఎలా అవుతుందంటే ఇక్కడ ఏదైనా మీకు రాంగ్ వచ్చిన క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన వారికి అందరికీ మార్కులు యాడ్ అవుతాయి. కానీ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండా వస్తే మాత్రం మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు అనమాట. అందుకనే చాలా వరకు చెప్పాను చాలాసార్లు, మీరు ఏ క్వశ్చన్ అయితే వదిలిపెట్టకుండా అన్ని క్వశ్చన్లు రాసి వస్తే మీకు ఇలా రాంగ్ వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మంచిగా మార్కులు యాడ్ అవుతాయి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. ఇలా ఎవరైనా సరే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీ అందరికైతే మార్క్స్ యాడింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.